హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఐటీఐ టెక్నీషియన్ బి మీద అలాగే డిప్లొమా సంబంధించి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే ముందే వచ్చింది. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను పూర్తిగా చెప్తాను. ఒక్కసారి మీరు అప్లై చేసే ముందు ఒకసారి వీడియో చూసి క్లియర్గా మీరు అప్లై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే కొత్తగా ఐటీఐ పాస్ అయ్యారో 2024లో ఈ ఇయర్ ఐటీఐ పాస్ అయ్యారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు. సో వాళ్ళైతే దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. కాకపోతే మీకు 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండి మీ ట్రేడ్ ఇందులో ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో ఐటీఐ సంబంధించి చాలా ట్రేడ్స్ ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అలాగే డిప్లొమా సంబంధించి మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఉన్నాయి. ఇక ఇందులో ఫిట్టర్ 22, ఎలక్ట్రానిక్ మెకానిక్, అలాగే ఆర్ఎండ్ఏసి, వెల్డర్, మిషనిస్ట్, ఎలక్ట్రికల్, టర్నర్, గ్రైండర్ ఈ ట్రేడ్స్ ఉన్నాయి. సో దీనికి ఎగ్జామినేషన్ ఫీజు 750 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. సో మీకు ఎగ్జామ్ రాస్తే మీకు రీఫండ్ అనేది వస్తుంది. దానికి సంబంధించి రీఫండ్ ఎలా వస్తుంది ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇది ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్, ఇది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, ఇది బెంగళూరు. సో దీని ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి విశాఖపట్నం ఉంది, అలాగే తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్ అనేది ఉంది. సో అఫీషియల్ వెబ్సైట్లో ఈ విధంగా ఇచ్చారు. టోటల్గా ఎలా రిజిస్టర్ అవ్వాలి, తర్వాత ఆన్లైన్ లాగిన్ అవ్వాలి. సో దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి 9 అక్టోబర్ 2024. సో అది కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. సో మీరు ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ అనేది ఈ రిక్రూట్మెంట్ ఎండింగ్ అయినంత వరకు కూడా అది వర్కింగ్లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మీకు ఏదైనా టోటల్గా అడ్మిట్ కార్డ్స్ అయినా లేదంటే స్కిల్ టెస్ట్ అడ్మిట్ కార్డ్స్ అయినా మీకు ఆఫర్ లెటర్స్ అయినా ఏమైనా సరే త్రూ ఈమెయిల్ ద్వారానే వస్తాయి. సో ఫస్ట్ పోస్ట్ నేమ్, ఇందులోనే ఫిట్టరా, ఎలక్ట్రికలా, లేకపోతే డిప్లొమా సంబంధించి మెకానికలా, ఎలక్ట్రికలా అనేది ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మీ ఫుల్ నేమ్ వచ్చేసరికి మీ 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి రెండు కూడా ఒకే ఈమెయిల్ ఐడి ఉండాలి. అండ్ మీరేంటి అంటే ఇది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీస్ వస్తాయి. మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. అవి ఎంటర్ చేసిన తర్వాత రివ్యూ చేస్తే మీకు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఐ అగ్రీ అనేది క్లిక్ చేస్తే మీకు లాగిన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. అప్పుడు మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది వస్తుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అండ్ క్యాప్చా కోడ్ లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టుకోవాలి. లేదు ఒకవేళ వాడు ఇచ్చిన పాస్వర్డ్ మీకు నచ్చలేదు అనుకుంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అనేది కొట్టి మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ డీటెయిల్స్, గో టు అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలి. గో టు అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత టోటల్గా ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ ఇవి వస్తాయి. సో ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో మీరు ఫస్ట్ ఏదైతే ఎంటర్ చేశారో అక్కడ అప్లికేషన్ నెంబర్, మీ ట్రేడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ కేటగిరీ, మీరు ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. మీరు తర్వాత మార్షల్ స్టేటస్, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఈమెయిల్ ఐడి కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ టెస్ట్ సిటీ, మీరు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది. నెక్స్ట్ టెస్ట్ సిటీ వచ్చేసరికి మీరు 5 సెంటర్స్ వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ సెలెక్ట్ ఎనీ 5 సిటీస్. సో 5 సిటీస్ వరకు పెట్టుకోవచ్చు. మీరు ఆ 5 సిటీస్ ఏవి పెట్టుకుంటారు అనేది అది మీ ఇష్టం. సో మీ దగ్గరలో ఉండేటప్పుడు హైదరాబాద్ అయితే హైదరాబాద్, విశాఖపట్నం అయితే విశాఖపట్నం, చెన్నై,
బెంగుళూరు ఇవన్నీ ఉన్నాయి. సో 5 సెంటర్స్ వరకు మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. ఏదైతే ఫస్ట్ త్వరగా అప్లై చేస్తారో, ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడతారో అదే వస్తుంది మ్యాక్సిమం. సో ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని మీరు ఎంటర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ డీటెయిల్స్. ఈ బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఏదైతే ఇస్తారో అవి మాత్రమే మీకు వస్తుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారు. ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇక్కడ ఇచ్చారు, డూ యూ వాంట్ ద అప్లికేషన్ ఫీజ్ టు బి రీఫండెడ్ ఇన్ ది ఒరిజినల్ పేమెంట్ మోడ్. మీరు ఏదైతే పేమెంట్ చేశారో దానికే అకౌంట్కి వేసేయమంటారా అంటే ఎస్ అంటే మీరు ఆ అకౌంట్కే వస్తుంది. ఒకవేళ నో అయితే మీరు ఆ అకౌంట్ హోల్డర్ నేము, ఏ బ్యాంకు, బ్రాంచ్ కోడ్ ఏంటి, బ్యాంక్ బ్రాంచ్, అలాగే అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంటర్ చేస్తేనే మీకు రీఫండ్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఫీజు పేమెంట్ చేసేసి ఎగ్జామ్ రాయకుండా రీఫండ్ వస్తుందా అంటే రాదు. మీరు ఎగ్జామ్కి అటెండ్ అయితేనే మాత్రమే రీఫండ్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ మీరు ఇంతకుముందు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎస్ అని ఎంటర్ చేస్తారు, నో అయితే నో. సో అడ్రస్ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఈ రెండు కూడా డిఫరెంట్గా ఉన్న వాళ్ళు డిఫరెంట్ రాస్తారు. ఈక్వల్ అయితే ఒకటే వేస్తారు. అండ్ నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ 10th క్లాస్లో ఏ విధంగా ఉందో అదే విధంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఏ మంత్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ స్కూల్, మీ స్కూల్ యొక్క నేము, అలాగే ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ది ఫాలోయింగ్ అని అడిగారు. అంటే సిజిపిఏనా మార్క్సా అని అడిగారు అనమాట. సో సిజిపిఏ అయితే సిజిపిఏ, మార్క్స్ అయితే మార్క్స్. సో తర్వాత మీరు ఐటీఐ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఐటీఐ చేశారా, లేకపోతే అప్రెంటిసా, లేకపోతే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉందా అనేది. సో ఇన్స్టిట్యూషన్ నేమ్, అలాగే స్పెషలైజేషన్ ఏ ట్రేడు, అలాగే ఎప్పుడు పాస్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది, మార్క్స్ ఎన్ని మార్క్స్కి ఎంత వచ్చింది. ఇక్కడ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్లో వస్తుంది, సిజిపిఏ అయితే సిజిపిఏ వస్తుంది. ఓకే, మీరు ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. సో టోటల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ డాక్యుమెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఒకవేళ మీకు 2 క్వాలిఫికేషన్స్ ఉంటే 2 పెట్టుకోవచ్చు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా పెట్టాలి. ఇది 1 MB కన్నా తక్కువగా ఉండాలి. పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీ ఫోటో మినిమం 150 KB నుంచి మ్యాక్సిమం 250 KB మధ్యలో ఉండాలి. ఓకే, 3.5 సెంటీమీటర్స్ నుంచి 4.5 సెంటీమీటర్స్ సైజెస్ ఉండాలి. అండ్ 200 DPIలో ఉండాలి. ఇది ఫోటోగ్రాఫ్. అండ్ నెక్స్ట్ మీకు ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఈ పక్కన వ్యూ అని ఉంటుంది, ఒకసారి మీరు క్లిక్ చేసుకొని చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటేనే మీకు మీరు అప్లోడ్ చేసింది కరెక్టా రాంగా అనేది తెలుస్తుంది. సో చేసిన తర్వాత మీ ఫీజ్ పేమెంట్ అనేది ఉంటుంది. ఫీజ్ పేమెంట్ వచ్చేసరికి ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ అనేది చేస్తారు. సో మీరు ఏదైతే ఆన్లైన్లో మీ అకౌంట్ ద్వారా చేస్తే అక్కడ ఎస్ అని క్లిక్ చేసిన వాళ్ళు మీ అకౌంట్ ద్వారా చేయాలి. నో అని క్లిక్ చేస్తే వేరే అకౌంట్ ద్వారా చేస్తే అదే అకౌంట్కి మీకు అమౌంట్ అనేది వస్తుంది, రీఫండ్ అనేది వస్తుంది. ఇది అప్లై ప్రాసెస్. సో ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో ఈ వీడియో చూసి టోటల్గా అప్లై అయితే చేయండి. ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు. ఎందువల్ల అంటే ఏమైనా మిస్టేక్స్ చేస్తే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.